ఉంది. మతాల మధ్య అంతరాయాన్ని మనము చూస్తున్నాం. ఎంత అగాధం అనేది మానవ జీవితంలో మనం చూస్తున్నటువంటి వారిని. ఎందుకంటే మరి ఎందుకు చంపేస్తున్నాడు అంటే ఒకే ఒక కారణము. ఈ రోజున ఎందుకు చంపేస్తున్నావు నువ్వు ఇంకొక వ్యక్తిని? నిన్ను రిజెక్ట్ చేస్తే చంపేస్తావు, నువ్వు అన్న మాటని ఒప్పుకోకపోతే చంపేస్తావు. మరి నీ ఇష్టాన్ని ఎదుటి వ్యక్తి నెరవేర్చకపోతే వెలివేసేస్తూ ఉంటావు. ఇంట్లోంచి వెలివేస్తావు, గ్రామంలోంచి వెలివేస్తావు, మతంలోంచి వెలివేస్తావు, కులంలోంచి వెలివేస్తావు. వెలివేత కార్యక్రమం. పార్టీలోంచి వెలివేస్తావు, చర్చిలోంచి వెలివేస్తావు, మరి దేవుని దగ్గర నుంచి వెలివేస్తావు. ఎందుకంటే ఇక్కడ గమనించినట్టయితే తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. అంటే నీకంటే ఒకడు మంచిగా ఉంటే నువ్వేం చేయలేవు అంటే ఓర్చుకోలేవు. అదే